శ్రీ గణేశాయ నమః. శ్రీగురు దత్తాత్రేయ. ముందుగా నా వీడియో చూసి వీక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు 2025 మీ అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా యోగించాలని, మంచి జరగాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నానమ్మా. ఆ పరమేశ్వరుడికి అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఇక జనవరి మాసంలో ధనుస్సు రాశి వారికి ఎలా తెలుసుకుందామా. ధనుసు రాశి మూల 1-4 పాదాలు, పూర్వాషాఢ 1-4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశి ఉన్న స్త్రీలకి పురుషులకి గ్రహ సంచారం బాగుంది, గతంలో కంటే బాగుంది. గత 3 నెలలుగా చాలా మంది ఎన్నో సమస్యతో బాధపడుతున్నారు, చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ ధనుసు రాశి వారు కూడా ఎక్కువ నాకు కాల్ చేశారమ్మా. చెప్తున్నాను, కంగారు పడకండి, బాధపడకండి. మీకు మంచి రోజు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పండి, ఈ మాసం బాగుంది, అన్ని రకాలుగా అన్ని విధాల యోగదాయకం ఉంది. సమస్యలు మబ్బు వీడినట్టు విడిపని చెప్పుకోవచ్చమ్మా. మబ్బు వీడినట్లు విడిపని చెప్పుకోవచ్చు. అద్భుతంగా ఉంది. అదృష్ట యోగం కనిపిస్తుంది, ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసం లక్ష్యాన్ని చెల్లిస్తుంది. అభీష్ట సిద్ధి ఉంది. మీకు ధనాదాయం బాగుంది. సమయానికి ఏదో విధంగా ధనం చేతికి ఉంటుంది. అయితే అనవసర ఖర్చులు ఉంటాయి, మీకు అధిక ఖర్చులు ఉంటాయి. అయితే శుభమూలక ధనవ్యయం కూడా అవుతుంది. శుభకార్యాలు పాల్గొంటారు. కొంతమందికి అయితే మీ యొక్క గృహంలోనే శుభకార్యం జరగడానికి అవకాశం ఉంది. విందు వినోదాలు పాల్గొంటారు. విహారయాత్రకు వెళ్తారు. నూతన గృహ నిర్మాణం చేపడతారు. అలాగే నూతన వస్త్ర ప్రాప్తి, వస్తు ప్రాప్తి, వాహన యోగం కనిపిస్తుంది. పాత వాహనం అంటే కొత్త వాహనం కొనడం లేదా డైరెక్ట్ కొత్త వాహనం కొనడం జరుగుతుంది. భూగృహ సంబంధాలు పూర్తవుతాయి. గతంలో పరిష్కారం కాని సమస్యలు ఏమంటే ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తే ఆ సమస్యలు కూడా పరిష్కారం అవ్వడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని విషయాల్లో పెద్దల సలహా అంటే అనుభవజ్ఞ సలహా తీసుకుంటే మంచిది. అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా కొత్త వాళ్ళతో జాగ్రత్త. కొత్త వాళ్ళు పరిచయం అవుతారు, వాళ్ళతో జాగ్రత్త. వాళ్ళు నమ్మి డబ్బులు కానీ బంగారం కానీ పత్రాలు కానీ ఇవ్వద్దు, మీరు మోసపోతారు. ఈ మాసం మీరు అబద్ధం సాక్ష్యం చెప్పవద్దు, సాక్షి సంతకం చేయవద్దు. ముఖ్యంగా గురువుని, బ్రాహ్మణ్ణి, పెద్దవాన్ని గౌరవించండి, దూషణ చెయ్యవద్దు. అలాగే ఇతరుల విషయం జోక్యం కలిగించవద్దు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి, ఇతరుల విషయం వేలు పెట్టద్దు. అయితే ఈ మాసం మీరు కొత్త ప్రణాళిక వేసుకుంటారు, మంచి ప్రణాళిక వేసుకుంటారు. అలాగే నూతన యత్నాలకు శ్రీకారం చుడతారు. ఏదైనా సరే ఈ ధనుసు రాశి వారికి అన్ని రకాలుగా అన్ని విధాల ఈ యొక్క జనవరి మాసం 2025 బాగుందండి. మీరు ఏమీ సంశయం పడాల్సిన పని అయితే లేదు, రాదు. మీ ప్రయత్నం మీరు చేసుకోండి. అయితే ఇక్కడ కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు. బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని వినాడంటమ్మా. వినాడి చక్కగా ప్రయత్నం చేసుకుంటే మీరు సక్సెస్ అవుతారు. ఇకపోతే ఇతర దేశం ఉన్న వారికి, విదేశాల్లో ఉన్న వారికి కూడా బాగుందండి. మీకు విదేశాల్లో ఉండి ఉద్యోగాలు చేసే వారికి బాగుంది. ఉద్యోగాలు లేని వారు కూడా ప్రయత్నం చేసుకోండి. ధనుసు రాశి ఉన్న వారికి విదేశాల్లో కొంతమంది ఉద్యోగాలు లేవండి, చాలా స్ట్రగుల్ పడ్డారు. కానీ ప్రయత్నం చేసుకోండి. ఈ మాసం మీకు దొరకచ్చు, ప్రయత్నం చేసుకోండి. ఇకపోతే ఏదైనా సరే మనోనిబ్బరంగా ఉండండి, మనోధైర్యంగా ఉండండి. అడుగు ముందుకంటే మీరు సక్సెస్ అవుతారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, ప్రైవేట్ రంగంలో ఉన్న వరకు బాగుంది. అలాగే మంచి కాంట్రాక్ట్లు వస్తాయి, కాంట్రాక్ట్స్ కూడా బాగుంది. కాంట్రాక్ట్స్కి మంచి కాంట్రాక్ట్స్ వస్తాయి, చక్కగా ఉపయోగించుకోండి. ఇకపోతే సినిమా, టీవీ, కళారంగంలో వరకు బాగుంది, మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. అన్ని రకాల కళాకారులకు బాగుందండి, అవార్డులు కూడా వస్తాయండి ఈ మాసం మీరు. ఇకపోతే రాజకీయ నాయకులకు బాగుందండి. మీకు ప్రజలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే
ప్రజలకు కావాల్సిన వ్యవహారాలు కూడా చక్కగా చేస్తారు మీరు. మంచి కార్యాలు చేపడతారు. కాకపోతే అంటే మీకు శత్రువులు ఉంటారండి, జాగ్రత్త. మీకు నరఘోషం నరపేడ ఉందండి. డబ్బులు అయితే మంచి నీళ్ళలో ఖర్చు అవుతాయి. ఆ విషయానికి వస్తే జాగ్రత్త పడండి. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. వ్యాపారం చక్కగా సాగుతుంది, మంచి లాభాలు వస్తాయి. జాయింట్ వ్యాపారస్తులకు కూడా బాగుంది. గతంలో చిన్న చిన్న స్ట్రగుల్ వచ్చి సమస్యలు వచ్చి జాయింట్ వ్యాపారస్తులకు బాగోకపోతే ఇప్పుడు బాగుంటుంది, కంగారు పడకండి. ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగం కూడా బాగుందండి. మీకు ప్రమోషన్స్ కూడా కనిపిస్తాయి, స్థలమార్పు కనిపిస్తుంది, సాహసంలో కనిపిస్తుంది. అయినా కంగారు పడకండి, మీకు మంచి జరుగుతుంది. మీ అధికారులు, పై అధికారులు ప్రశంసలు పొందుతారు. మీ తోటి సహ ఉద్యోగులను మిమ్మల్ని గౌరవిస్తారు, మీ సలహా తీసుకుంటారు. ఇక చదువుకునే విద్యార్థులకు బాగుందండి, చక్కగా చదువుతారు. మంచిగా చదవాలి కూడా, మంచిగా చదవాలి. ఇతర వ్యాపకాలు ఏం పెట్టుకోవద్దు. ఇకపోతే వివాహ అయ్యే అమ్మాయిల అబ్బాయిలు కూడా వివాహ ప్రయత్నం చేసుకోండి. ఇక ఈ ధనుసు రాశి నేను చెప్పేది ఏమిటంటే, ఈ జనవరి మాసంలో ఎవరైనా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంటే, ఎవరిదైనా ఈ యొక్క జనవరిలో పుట్టినరోజు వస్తే తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న దేవాలయం వెళ్ళండి. ఏదో ఒక గుడికి వెళ్ళండమ్మా, చక్కగా వెళ్ళి అర్చన చేయించుకోండి. ఏదో ఒక గుడిలో అర్చన చేయించుకోండి. ఏదో పూలు, పళ్ళు, టెంకాయ, ఏదైనా స్వీట్ తీసుకెళ్ళండి. యథాశక్తి కిలో, అరకిలో, పావుకిలో స్వీట్ తీసుకెళ్ళండి. అర్చన చేయించుకోండి. పూజ అయిన తర్వాత అక్కడ భక్తులు ఉంటారు, దేవాలయ భక్తులకి మీ స్వహస్తాలను మీ చేతితో అందరికి పంచండి. ఆ యొక్క ప్రసాదాన్ని, స్వీట్ని ఇలా పంచడం వల్ల మీ మనో సంకల్పం నెరవేరు, మీకు మంచి జరుగుతుంది, శుభాలు జరుగుతాయి, అన్ని మంచిగా జరుగుతాయి. ఈ 2025 అంతా మీకు యోగిస్తుంది, అందులో సందేహం లేదు. ఇక నేను చెప్పే ఈ యొక్క మాస ఫలితాలు, రాశి ఫలాలు కేవలం 40% మాత్రం వర్తిస్తుంది. మిగతా 60% కేవలం మీ యొక్క జన్మ జాతకం మీద ఆధారపడి, జన్మ లగ్నం, నక్షత్రం, జరిగే దశ, అంతర్దశ, లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, స్థితి దాన్ని బట్టి ఆధారపడుతుంది. ఎందుకంటే అందరికీ నేను చెప్పిన జరగాలని రూల్ లేదు, అలాగని జరగకూడదని రూల్ లేదు. జరగచ్చు, జరగకపోవచ్చు. అందువల్ల ఏంటంటే నా వీడియో చూసి వీక్షలు గమనించండి. నేను ప్రతి వీడియో చెప్తున్నట్టు ఈ వీడియో కూడా చెప్తున్నాను. చాలా మంది కాల్ చేస్తున్నారు అస్తమానుని, గురువుగారు మీరు చెప్పినవి బాగున్నాయండి అని. కొంతమంది బాగలేదండి, రావట్లేదండి, ఏది జరగలేదు కొంతమంది చేస్తారు. దయచేసి గమనించండి. మీకు ఏమైనా సలహా సంప్రదింపు కావాలంటే కింద నా నెంబర్ ఉంది, కాల్ చేయండి. మీకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుంది. నాకేం కాల్ చేయాలని కూడా నేను చెప్తాను, మీ ఇష్టం. ఎవరికన్నా సరే ఫోన్ చేయండి, ఎవరిదైనా సలహా సంప్రదింపు చేయండి, కానీ పరిహారం చేసుకోండి, నమ్మండి. ఇకపోతే ఇక ధనుసు రాశి వారికి నేను ఈ యొక్క జనవరి మాసంలో చెప్పే పరిహారం చేసుకుంటే మీకు మాసం అంతా మీకు మంచిది. ఎక్కువ మీరు గురారాధన చేసుకోండి. ఈ ధనుసు రాశి వారు ఎంత ఎక్కువ గురు ఆరాధన అంటే దత్తాత్రేయ స్వామి, రాఘవేంద్ర స్వామి, దక్షిణామూర్తి, సాయిబాబా, మీ ఇష్టం. ఎవరైనా సరే ఎంత ఎక్కువ ఈ యొక్క దైవ దర్శనాలు, ఈ యొక్క గురువార నియమాలు, గురువారం ఈ యొక్క గురువులకి పూజలు చేసుకోవడం, లేదా దత్తాత్రేయ స్వామికి అర్చనం, సాయిబాబాకి అర్చనం, దక్షిణామూర్తికి అభిషేకం, అర్చనం, అలాగే గురువుల ఆశీస్సు తీసుకోవడం. అంటే దేవాలయంలో అర్చక స్వామి వారికి, లేదంటే దేవాలయంలో పెద్ద పెద్ద గురువులు ఉంటారమ్మా, పెద్ద పెద్ద పురోహితులు ఉంటారు. చక్కగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి యథాశక్తి దక్షిణ తాంబూలంతో అయ్యగారి ఆశీస్సు తీసుకుని అక్షంతలు వేయించుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు గురువు అనుగ్రహం ఉంటే జాతకం పరిస్థితి బాగోకపోయినా 1,00,000 దోషాలు తీస్తాడు గురువు, 1,00,000 దోషాలు తీసి పడేస్తాడు. అది ముఖ్యంగా ధనుసు రాశి వారు ఎంత ఎక్కువ గురు ఆరాధన చేసుకుంటే అంతా మంచిది. కానీ న్యాయబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్తవం ఉంటుంది, దత్తస్తవం ఉంటుంది, దత్తస్తవం చదువుకోండి. లేదా దత్తాత్రేయ పుస్తకం తీసుకోండి. ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ రాసిన గురు చరిత్ర బుక్ ఉందమ్మా,
ఆ బుక్ తీసుకుని ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయం 2 అధ్యాయాలు చదవండి. ఎన్ని 2 పేజీలు ఉంటాయి. 2 పేజీలు చదవండి. 2 అధ్యాయాలు చదవండి. మీ ఇష్టం, మీ అవకాశం పెట్టి ఉదయం సాయంత్రం. ఇంకా అలా కూడా వీలు కాలం అన్నారు. శ్రీ గురుదత్త, జయ గురుదత్త, ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. ఏదో ఒకటి అనుకోండి. మీ గురువారం మీరు గురువు ఆశిస్తుంటారు. కంగారే పడండి. అయితే మీరు ఒక గురువారం మాత్రం కిలోబావు శనగలో ఈ పసుపు రంగు గల వస్త్రం మూట కట్టి ఆ యథాశక్తి దక్షిణతో అయ్యేది దానం చేయరు. ఒక గురువారం మాత్రం. మీకు అక్కడ దత్తాత్రేయుడు, ఔదంగ వృక్షం ఏమైనా ఉంటే తప్పనిసరిగా ప్రదర్శన చేయడానికి ప్రయత్నం చేయండి గురువారం రోజున, ఉదయం కానీ సాయంత్రం కానీ. ఇక ప్రతిరోజు నవగ్రహ స్తోత్రం చదువుకోండి. ఇక ఎక్కువ సమస్య బాధపడేవారు శివాలయంలో అభిషేకాలు చేయించుకోవాలి. సోమవారం శివాలయ అభిషేకం చేయించుకోవాలి. అలాగే పౌర్ణమి రోజున అమ్మవారి దేవాలయం చండీ హోమం చేస్తారు. చండీ హోమం చేయించుకోవాలి అవకాశం ఉంది. ఇకపోతే గోవుకు ఆహారం పెట్టండి అమ్మ, కుక్కలకి బిస్కెట్ బ్రెడ్ పెట్టండి, కాకులకు తీపన్నం పెట్టండి, పావురాలకి జొన్న వేయండి, పిచ్చుకలకి ధాన్యం వేయండి. ముఖ్యంగా ఈ యొక్క ఫిజికల్ హ్యాండిక్యాప్స్, భిక్షగాళ్ళు, బ్లైండ్ పర్సన్, గుడ్డివారు ఇలాంటి వాళ్ళు ఆశపెడితే ఆ సమయానికి ఏ రోజునా పర్లేదు, ఏ టైం అయినా పర్లేదు, కాస్త ఒక పండులో పొలం ఇవ్వండి. మధ్యాహ్నం వేళ అయితే కాస్త పెరిగాను కొన్ని ఇచ్చేయండి అమ్మ, లేదా పెరుగు ప్యాకెట్ ఇవ్వండి, ఒక అరటిపండు ఇవ్వండి, ఎంతో కొంత చేతుల్లో పెట్టండి. మీ యథాశక్తి, మీ అవకాశాన్ని బట్టి చేయండి. దీనివల్ల కాస్త కర్మదోషాలు దొరుకుతాయి. ఇలా చేసుకోండి. ఎక్కడైనా అన్నదానం జరుగుతుంటే అన్నదానంలో పాల్గొనండి, లేకపోతే యథాశక్తి అన్నదానం మీ ఇవ్వండి. వీలైతే మీ గృహంలో ఒకసారి సత్యనారాయణ వ్రతం చేయించుకోండి. వీలైన వారు మంచి రోజు చూసి వ్రతం చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు ఈ ధనుసు రాశి వారికి ఈ మాసం అంతా యోగిస్తుంది. ధైర్యంగా ఉండండి, అడుగు ముందుకు వేయండి. గురువు యొక్క అనుగ్రహం మీకు ఉంటుంది. సర్వేజన శుభమవుతూ శుభమవుతూ స్వస్తి.